UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే. సో నైనిక వాళ్ళ మదర్తో అయితే ఉన్నాం. సో నైనిక గారి గురించి ఆవిడ ఆట తీరు గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం. ఓకేనా? నమస్కారం. బాగున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ అయితే మంచి బిరుదు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన 1 వీక్లోనే చీఫ్ అయితే నేను అసలు అనుకోలేదు. అంటే చీఫ్ అయిపోతుంది స్టార్టింగ్లోనే అయిపోయింది ఏంటి అని అన్నమాట. చాలా ప్రౌడ్ అనమాట, చాలా ప్రౌడ్ ఫీల్. ఒక మదర్గా ఒక కూతుర్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి సో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు? చూడండి, నాకు సపోర్టు ఎప్పుడూ లేదు. అంటే వీళ్ళ డాడీకి ఇష్యూస్ ఉన్నావు అప్పుడు అనమాట. నేను సెపరేట్ అయ్యాను. అంటే ఇప్పటి వరకు టాస్క్లో చూసుకుంటే నైనిక పక్కన పెడితే ఎవరు బాగా ఆడుతున్నారని మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్? నిఖిల్ బాగా ఆడుతున్నాడు. నబిల్ గ్రేట్. అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో నైనిక ఇప్పుడు కానీ వచ్చేస్తే పెళ్లి చేసేస్తా అన్నారు. పెళ్ళి అంటే ఆ పెళ్ళి కాదు, వేరే పెళ్ళి. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు అంటే డ్యాన్సర్ల నుండి బయటకు వచ్చాక మాస్టర్లు అవ్వడం, సో ఒక మంచి మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ కూడా చాలామందికి వస్తున్నాయి. సో అలాంటివి చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? తను ఎందుకు మరి తనకి లేదు కోరియోగ్రాఫర్ అవ్వడం అని. తను మంచి డాన్సర్, నాట్ కోరియోగ్రాఫర్. తను కూడా ఇప్పుడు అక్కడ ఎందుకు డాన్స్ చేయడం లేదు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో బిగ్ బాస్ సీజన్ 8. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎంత బజ్ వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. అందులో ఒక అమ్మాయికి మధ్యన ఆడపులి అనే ఒక బిరుదు అయితే వచ్చింది. సో ఆ ఆడపులిని కన్నా ఇంకొక ఆడపులి దగ్గరికి అయితే వచ్చాం. సో నైనిక వాళ్ళ మదర్తో అయితే ఉన్నాం. సో నైనిక గారి గురించి ఆవిడ ఆట తీరు గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం. ఓకేనా? నమస్కారం. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇందాకటి నుండి నేను చూస్తున్నా, మీ స్మైల్ బాగుంది. నిజంగా థ్యాంక్ యూ. న్యాచురల్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ అయితే మంచి బిరుదు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన 1 వీక్లోనే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చీఫ్ అయితే నేను అసలు అనుకోలేదు. అంటే చీఫ్ అయిపోతుంది స్టార్టింగ్లోనే అయిపోయింది ఏంటి అని అన్నమాట. చాలా ప్రౌడ్ అనమాట, చాలా ప్రౌడ్ ఫీల్. అంటే ఏంటి బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే చాలామంది ఏంటంటే కొంత రిజెక్ట్ చేస్తారు, కొంతమంది ఎప్పుడు వెళ్దాం అని చూస్తారు. సో నైనిక వెళ్ళాలనుకుందా, లేకపోతే చూద్దాంలే అనుకుందా, లేకపోతే మీ బలవంతం మీద పంపించారా? నేనికంటే అస్సలు అంటే తనకి ఇష్టం లేదనమాట బిగ్ బాస్. ఏంటి మమ్మీ అరుచుకుంటారు మమ్మీ అని. సో కానీ నాకు ఇష్టము ఎంతైనా ఆ ప్లాట్ఫామ్ ఒక ఫేమ్ ఇస్తుంది అనమాట. తనకి అది ప్లస్ పాయింటే అవుతుందని నేను కొంచెం నా కోసం వెళ్ళింది అనుకోవచ్చు. సో సూపర్. అంటే ఫస్ట్ వీక్ నైనిక చూడగానే అందరికీ షాక్ అనమాట. వాట్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అనిపించింది. అండ్ రాగానే ఫస్ట్ టాస్కే తిమ్ములేపి అండ్ చీఫ్ అయి కూర్చుంది. దెన్ మధ్యలో ఒక్కసారి సెకండ్ వీక్ కూడా బాగానే ఆడుతున్నా, ఒక సెకండ్ వీక్లో అనుకుంటా ఒక్కసారిగా డల్ అయింది. సో ఏం జరిగింది అంటారు? ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏమైందో నాకు తెలీదు. మరి ఇన్సైడ్లో ఎవరైనా ఏమైనా అంటే తనకి హర్ట్ అయ్యిందా? నాకేమనిపిస్తుంది అంటే యాజ్ ఎ క్లాన్ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు సోనియా పాయింట్అవుట్ చేసింది కదా మాటకి. తర్వాత డిస్కషన్ అవన్నీ మేబీ అది హర్ట్ అయ్యింది తనకి అనమాట. సో అంటే చీఫ్గా నేను ఫెయిల్ అయ్యానా ఫస్ట్ రాగానే అనమాట. అది ఒక రెస్పాన్సిబిలిటీ. కొత్త మనుషులు, వాళ్ళకి చీఫ్గా రూల్ చేయకూడదో అది తనకి తెలియదు. అంటే ఏదో అయింది మొత్తానికి అనమాట, లో అయింది. అంటే మమ్మీని ఏమైనా మిస్ అయ్యారేమో అది కూడా అనిపించింది. ఎందుకంటే లైవ్లో నేను 24/7 చూస్తుంటాను. చాలాసార్లు మా మమ్మీ నేనని ఏ మమ్మీ గోల ఏంటరా బాబు, వద్దులే మమ్మీని అని నేనే అనుకున్నాను అనమాట. మేబీ మనం చూస్తున్నాం కానీ వాళ్ళకైతే కొంచెం మిస్ అయినట్టుంది. ఎందుకంటే ఏవైనా షోలకైనా ఈవెంట్కైనా మీరే ఉండేవాళ్ళు పక్కన లాగా. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అనమాట. ఫ్రెండ్ లాగే పక్కనే ఉండేవాళ్ళు. సో ఫస్ట్ టైం ఒకసారిగా ఒక 1 వీక్ 2 వీక్స్ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిందేమో, హోమ్ మిస్ అయిందేమో, హోమ్ సిక్ అయిందేమో. మరి దెన్ ఓకే, మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసరికి మళ్ళీ పులి బయటకు వచ్చింది. సో అంటే ఆఫ్టర్ బిగ్ బాస్కి ముందు చూసుకుంటే తను ఒక డాన్సర్గా చాలామందికి పరిచయం. సో అంటే డాన్సర్గా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి.
సో ఆవిడ కన్నా ఎక్కువ మీకు బాధ్యతలు ఉంటాయి. నాకే సో ఎలా అనిపించింది ఫస్ట్ తీసుకురావాలని కానీ తెద్దాం అనిపించినప్పుడు? అది సేమ్ నేను ఫేమ్ కోసం ఇప్పుడు అన్నాను బిగ్ బాస్లో కదా, అప్పుడు డిఐడి వచ్చింది డాన్స్ ఇండియా ఫస్ట్. యాక్చువల్లీ నాకు తెలీదు దానికి ముందు కూడా డి ఉందో లేదో, బట్ డిఐడి వచ్చేదన్నమాట. సెకండ్ సీజన్లో ధర్మేష్, పునీత్ వాళ్ళ టీం ఉండేది కదా, శక్తి, వాళ్ళ డాన్సు వాళ్ళ కెరియర్ చూసి ఎందుకో నాకు అనిపించింది అనమాట, ఈ లైన్లో అంటే కొంచెం డాన్స్లో కూడా కెరియర్ ఉంది అని నేను కొంచెం అలా స్లోగా తన అప్పుడు 4 years మేబీ ఆ డిఐడి సీజన్ 1 or 2 వచ్చినప్పటికి. సో నేను అలాగా కొంచెం డాన్స్ నేర్పించడం ఇంట్లో నేర్చుకునేది, ప్రొఫెషనల్గా కాదు. తర్వాత 1-2 years ఇంట్లో నేర్చుకొని కొన్ని కాంపిటీషన్స్కి వెళ్ళింది. కాంపిటీషన్లో అన్ని అంటే విన్ అయ్యిందనమాట. మంచిగా విన్ అయ్యేసి వచ్చేసరికి ఇది చేయగలదు అని నేను అంటే తారే జమీన్ మూవీ కొంచెం మంచి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అలాగే తారే జమీన్ పి అని మూవీ చూసి ఆ మూవీలో అంటే మంచి మెసేజ్ ఉంది, పిల్లలకి ఎలా పెంచాలి, ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక మెసేజ్ ఉంది. అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా పుష్ చేద్దామని. తనకేంటంటే ఏదైనా గోల్ అందా అంటే మీరైతే ఒక డాన్సర్ చేయాలనుకున్నారు, చేసేసారు, బట్ తనకి ఏదైనా డ్రీమ్ ఉందా, అదే నేను చదవాలనుకున్నా లేకపోతే ఇలా అవ్వాలనుకున్నా? అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళలేదని తనకి ఆ ర్యాగింగ్, కాలేజ్కి వెళ్ళాలి అని. అయితే ఏమంటదండి, నేను పక్క మూవీ చేస్తాను మమ్మీ, మూవీలో కాలేజ్ సీన్ ఉంటుంది, అందులో నేను ర్యాగింగ్ చేయించుకుంటాను అంటది అనమాట. కాలేజ్కి వెళ్ళలేదని చాలా బాధపడుతుంటది అప్పుడప్పుడు అనమాట. సో అంటే డీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఆడియన్స్కి కూడా బాగా తెలిసింది. సో దాని ద్వారా కొంచెం ఫేమ్ అయితే వచ్చింది, చాలా ఫేమ్, కొంచెం కాదు మంచి ఫేమ్ ఉంది డి ద్వారా. ఇంకా అంటే బెటర్ ఇంకా కావాలని, ఇంకా కావాలి. ఎగ్జాక్ట్లీ దానికన్నా మనకి ఏంటి బిగ్ బాస్ అనేది ఆ ఫేమ్ ఏంటి, కొత్త వాళ్ళు వచ్చి అలా మర్చిపోతారు. ఆ మర్చిపోవడం అనేది ఉండకూడదు అనమాట, అలా కనిపించాల స్క్రీన్లో అనమాట. సో ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే 2 రాష్ట్రాలకైతే నైని అనే ఒక అమ్మాయి తెలుసు, నైనిక. సో క్లారిటీగా సో అండ్ సో అనే. సో తను అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ మదర్ చేసే కొన్ని కష్టాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి. సో అంటే ఒక మదర్గా ఒక కూతుర్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి సో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు? చూడండి, నాకు సపోర్టు ఎప్పుడూ లేదు. అంటే వీళ్ళ డాడీకి ఇష్యూస్ అప్పుడు అనమాట, నేను సెపరేట్ అయ్యేంతే కాదు కదా, మళ్ళీ తిండి బతకాలి కదా మరి. సో ఏదో కాలేజ్ టైంలో అలాగా సెలూన్ పని నేర్చుకున్నాను అనమాట, చిన్నగానే నేర్చుకుని అలా ఆ పని చాలా పనికి వచ్చింది అనమాట. అయితే ఒక ఇంత లంసం డబ్బులు అయితే ఆ డబ్బులు పట్టుకొని ఏంటి కాదు అంటే మంచిగా సేఫ్గా వెళ్ళాలని అప్పట్లో కూడా నేను ఏసీ అంటే జనరల్లో కొన్ని అప్పుడు అంటే కొన్ని నేను సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అనమాట, అదే జనరల్ ట్రైన్. సో అది అవాయిడ్ చేసి అంటే కొన్ని డబ్బులు ఇటు అటు కొంచెం అప్పులు తీసుకొని వెళ్ళి బయటికి ట్రావెల్ చేసేదాన్ని. అంటే అవి తలుచుకుంటేనే రాకూడదు అలాంటి రోజులు ఎవరికి. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే సింగిల్ ఉమెన్ ఈ సొసైటీలో సర్వే అవ్వాలంటే చాలా కష్టం, అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అలాంటి ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా అవసరం అలాంటి లైఫ్ అన్నట్టు ఎప్పుడైనా అనిపించే? చాలా సార్లు. ఇట్స్ లైఫ్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. మరి మీ హోప్ ఏంటి, దేనికోసమని ఇంకా పోరాడారు ముందుకి? అంటే టు బి వెరీ ఫ్రాంక్, నేను అంటే మా ఫ్యామిలీలో అంటే వీళ్ళ డాడీ ఫ్యామిలీలో అందరూ ఆడపిల్లలే, ఇది కూడా ఆడపిల్ల. తనకి చాలా అవాయిడ్ చేశారు ఫ్యామిలీ, నాకు అలా అనిపించింది. ఐ డోంట్ నో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అనమాట. అంటే ఎవరు అంత ఇదిగా చేశారు, చిన్నప్పుడు అంత అందంగా కూడా ఉండేది కాదు బాబు, ఎందుకు అబద్ధం. సో ప్యాంపర్ ఎవరు చేయలేదు తనకి. సో నేనేంటి ఒక ఆడపిల్లకి ఇంత ఎందుకు అంటే ఇలా చూస్తున్నారు, తనకు ఒక మంచి లైఫ్ ఇస్తే అంటే ప్రూఫ్ చేసుకోవాలి, ఆడపిల్ల అయినా ఇంత బాగా ముందుకు వెళ్తుంది అని నాకు అది ఉందనమాట. ఐ వాంట్ ప్రూఫ్. అంటే ఆడపిల్లలు ఏమి అలా కాదుకి ఇంట్లో వండుకొని ఉండిపోవాలి, అది పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ దానికన్నా చాలా చేయగలరు ఒక ఆడపిల్లగా. అండ్ అంటే పేరెంట్స్ ఎంత బాగా అంటే వాళ్ళకి గురించి మనం ఎంత ఆలోచించినా కొంతమంది పిల్లలు ఏంటంటే నేను అది చేయలేను, నా తల మీద రుద్దుతున్నారు అన్నట్టు కొంతమంది అంటారు. సో నీవు నైనిక ఎప్పుడైనా అలా అన్నారా? అంటే
మీ ఇష్టాలకి కొంచెం దూరంగా ఉంటానని ఎప్పుడైనా అంటారు. యాజ్ ఎ పేరెంట్ బాధ్యత అది, వాళ్ళకి మళ్ళీ కన్విన్స్ చేసి మళ్ళీ దారి చూపించడం అన్నమాట. వస్తాయి అలాంటి ఛాలెంజెస్. కానీ ఇప్పుడు అన్నారు, ఎందుకంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం మీరు ఈ కష్టాలలో పడ్డారు, అలాంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇచ్చేశారు. సో 2 తెలుగు రాష్ట్రాలకి నైనిక అంటే ఇంకా తెలిసిపోద్ది. అండ్ ఇప్పుడు అంటే డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళిపోదాం. సో హౌస్లో మ్యాటర్ ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అవును, మాకు ఇంతకుముందు ఉన్న సీజన్లన్నీ ఒక క్లారిటీ ఉండేది. ఇప్పుడు ప్రతి సీజన్లో ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే అసలు అనవసరంగా కోపాలు, అనవసరంగా హగ్గులు, అనవసరమైన అంటే వైలెన్స్ కూడా ఎక్కువైపోయింది. సో ఎగ్ టాస్క్ చూసుకుంటే చాలా అంటే చాలా అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది పర్టికులర్గా ఆ టాస్క్ విషయం మాట్లాడితే? కొంచెం డేంజరసే అనిపించింది నాకైతే. అంటే ఆ వైలెన్స్ వద్దు అనుకొని ఆడితే అది బాగుంటుంది కదా, గేమ్ స్పిరిట్ ఉండాలి కదా, బౌండరీస్ ఉంటాయి. అలా ఆ బౌండరీస్కి మెయింటైన్ చేసుకుని ఆడితే మంచిది అనమాట. ఎవరికైనా తగిలితే వాళ్ళకి ప్రాబ్లమే కదా. టాస్క్ విన్ అవ్వడం ఎలాగైనా అవుతారు ఎవరో ఒకరు. బట్ అండ్ ఫస్ట్ వీక్ అయిపోయిన వెంటనే సోనియా అనే వ్యక్తి పాయింట్ టెస్ట్ చేసి మరీ చెప్పింది అనమాట, నువ్వు సంచాలకుగా ఫెయిల్, లేకపోతే దీనిగా ఫెయిల్ అని ఇలా కొన్ని చెప్పారండి. మీకు సోనియా గేమ్ ఎలా అనిపించింది? తను కూడా ఏదో గేమ్ ప్లాన్ బట్టే ఆడుతుండొచ్చు అనమాట. అది ఫెయిల్ అంటే తను ఏం చూసిందో, దేనివల్ల క్లారిటీ అయితే ఇచ్చింది తనుకి. అంటే నువ్వు పని చేయించలేదు, వీళ్ళు పనికి వద్దన్నారు, ఆ వాటర్ బాటిల్ ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఏంటో, అది ప్రేరణ రైటే కదా, అది అందులో ఏమి గార్బేజ్ ఉందని అందులో తీసి బాటిల్ సరదాగా సతాయించడం అని చేస్తే అదో పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట. సో పార్ట్ ఆఫ్ ఏంటో ఈసారి ఆదిత్య ఓం గారు నామినేషన్లు ఎత్తారు కదా, నాకు ఇలాగా చెత్తకుండి ఇవన్నిటి మీద నామినేషన్ రోడ్ అట్టు చెత్తకుండి, అది నాకు నచ్చింది. అతను చాలా మంచిగా అబ్జర్వ్ చేసి ఆ పాయింట్ అంటే చిన్న చిన్న విషయాలకి నామినేషన్స్ ఇవ్వకూడదు అని తను క్లారిటీ ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే క్లాన్లన్నీ విడదీశారు, బట్ అవి మన బయటికి ఎలా ఉంటుంటే గ్రూపుల లెక్క ఆడుతున్నారు అనమాట. క్లాన్స్ లెక్క కాకుండా గ్రూపులు డివైడ్ అయిపోయి. అంటే ఇది 4th వీక్, ఇంకా 3 వీక్స్ అయ్యాయి. 4th వీక్ నుండే గ్రూపులుగా డివైడ్ అయిపోవడం వల్ల వీళ్ళు పర్సనల్గా అంటే ఇండివిజువల్గా చెడిపోతుందని అంటారు కొంతమంది. మీకు ఎలా అనిపించింది? సేమ్ విడదీయాల, వాళ్ళకి విడదీస్తే ఇంకా మంచి గేమ్ వస్తుందేమో. అంటే నిఖిల్, పృథ్వీ, సోనియా ఈ 3 క్లాన్లోకి ఒక్కరు కూడా వెళ్ళడానికి చూపించాల. అది ఎందుకు అర్థం అవ్వలేదు అనమాట, ఎందుకు వాళ్ళకి నచ్చుకోవడం లేదు అని. సో అంటే అందరికీ నెగిటివ్ అయిపోయారంటారా? నెగిటివ్ అయితే అవ్వలేదు అందరికీ, బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే 11 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా, అలాగా అవాయిడ్ చేసుకోవడానికి ఇలాగా. బట్ క్లాన్ కొట్టుకోవాలి, అది బిగ్ బాస్ హౌస్ రూల్స్. ఓకే, వాదించుకోవచ్చు కానీ కొట్టుకోవడం అంటే ఇంకోటి ఏంటంటే ఎక్కువ అయిపోతాయి అన్ని ఎక్కువైపోతాయి. అన్ని అన్లిమిటెడ్ సీజన్ కదా. నాగార్జున గారు ఏమవుతుందని చెప్పారు కానీ అన్లిమిటెడ్. అంటే ఇప్పుడు వరకు టాస్క్లో చూసుకుంటే నైనిక పక్కన పెడితే ఎవరు బాగా ఆడుతున్నారని మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్? నిఖిల్ బాగా ఆడుతున్నాడు. నబిల్ గ్రేట్, మస్తుగా. అంటే ఆ టాస్క్ అంతా ఫుడ్ తిని ఆ ప్రాసెస్ ఏంటి, స్టమక్ ప్రాసెస్ ఏముంటుంది. పృథ్వీ అంటే ఏమీ టాస్క్ ఆడలేదు అప్పటి వరకు. నబిల్ ఆల్రెడీ 2 టాస్క్స్ ఆడాడు. ఎందుకంటే వీళ్ళ స్ట్రెంత్, మేల్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఆ టాస్క్ నబిల్కి వెళ్ళింది అనుకుంటున్నా. కావాలి అంటే విష్ణుప్రియ చేయొచ్చు, మేబీ తన హైట్కి అది సెట్ అయ్యున్ను. బట్ ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియదు. నబిల్ మటుగా అవసరం. అంటే ఆ 3 hours అమ్మో. నేను లైవ్ నైనిక పడుకోగానే నేను పడుకుంటాను అనమాట. ఫస్ట్ అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యి తను బెడ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయింది అంటే అప్పుడు నేను పడుకుంటాను. అది నా అవ్వదు, ఇంకా వాడొదలడు వీడు వదలడు, నేను పడుకుని పోయినా. అది లైవ్ నడుస్తుంది, నేను పడుకుని పోయాను అనమాట. తెల్లవారి 3 hours నేను ఆల్మోస్ట్ 2 hours చూసి పడుకున్నాను సింగిల్ హ్యాండ్కి వచ్చిన తర్వాత. నబిల్ అమ్మో, వాడి స్ట్రెంత్ వేరే లెవెల్, ఇంకా ముందుకు రెచ్చిపోతాడు అనిపిస్తుంది. కానీ అంటే ఆ స్ట్రెంత్ చూపించుకునే అవకాశం ఇవ్వట్లేదు కొంతమంది. అవును, ఎందుకు బ్యాక్ చేస్తున్నారు నాకు అర్థం. అది ఈసారి అయితే నేను బిల్కుల్ శక్తి క్లాన్ ఆ డిసిజన్ నాకు అస్సలు నచ్చలేదు. అంటే బయాస్డ్ గా వాళ్ళ కాంతార క్లాన్ కి వీక్ చేసేద్దామని వాళ్ళు
లేకపోతే వాళ్ళ నుంచి మణికంఠకి తీయడం ఏంటి? మణికంఠ ఆల్సో ఆఫ్ కోర్స్ చాలా మంచి బ్రెయిన్ గేమ్స్ వాడు, అంటే ఈ గేమ్స్ మంచి పవర్ గేమ్స్ ఆడిపోయినా బ్రెయిన్ గేమ్స్ మస్తు మెమరీ ఇవన్నీ చాలా బాగా, చాలా చాలా చాలా. సో వాడి కూర్చోబెట్టి వీళ్ళంటే ఒక్కరే ఉన్నారు, ఆదిత్య ఓం గారు ఓకే తన మీద డిపెండ్ అవ్వలేరు. అవును, నాకు అది మటుగా అన్ఫేర్ అనిపించింది చాలా. నబీల్ కూర్చోబెట్టడం. మణికంఠ విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే నుండే స్టార్ట్ అయిపోయింది రచ్చ. అవును. అండ్ ఫస్ట్ వీక్లో చూసుకుంటే తను అంటే ఆ విగ్ తీయడం కానీ తను మాట్లాడే విధానం కానీ కొంచెం జనాలకి ఒక ఫన్ వేలో ఇలా కనెక్ట్ అయింది. సో మీకు ఎలా చూసేటప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? నాకు ఫన్ వేలే కనెక్ట్ అవ్వలేదు. ఫన్నీ అంటే నాకు శేఖర్ భాష గారు, హూ ఇస్ ద ఫన్నీయెస్ట్ పర్సన్, శేఖర్ భాష గారు ఓన్లీ, నాకు అదే. సో తను మేబీ తన లైఫ్లో ఏం స్ట్రగల్స్ చూసారో, ఏం ఫేసెస్ నుంచి అది ఇక్కడ వరకు వచ్చారో మనకు తెలియదు కదా, మనం అలా చెప్పలేమన్నమాట. అంటే కొంచెం సింపతి గేమ్ తో ఆడుతున్నారు అది నాకు అనిపిస్తుంటది అనమాట, సింపతి గేమ్ అని. ఎంతైనా అక్కడికి వెళ్ళి నువ్వు హోమ్ సిక్కా, నువ్వు ఇప్పుడు ప్రేరణ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చనిపోయారు లాస్ట్ వీక్ కదా, బట్ అవన్నీ పట్టుకొని మనం అక్కడ గేమ్కి వెళ్ళాం, గేమ్ ఆడాలి అంతే, హౌస్ రూల్స్. సో రైట్, అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, సో నైనిక ఇప్పుడు కానీ వచ్చేస్తే పెళ్లి చేసేస్తా అన్నారు. పెళ్ళి అంటే ఆ పెళ్లి కాదు, వేరే పెళ్లి. పెళ్లి చేసేస్తా అన్నారు కదా, అనేసి కర్ర పెళ్లి. సో అంటే మ్యారేజ్ విషయానికి వచ్చాం కాబట్టి, సో ఎలాంటి హస్బెండ్ క్వాలిటీస్ ని ఇద్దాం అనుకుంటారు? టు బి వెరీ ఫ్రాంక్, నాకైతే చాలా అంటే హోప్స్ ఉన్నాయి అబ్బాయిలో, క్వాలిటీస్ ఇవి ఉండాలి అని, లేకపోతే చేసుకునేవను. పర్లేదు, ఉంటే ఎన్ని రోజులైనా ఉండు. ఆ క్వాలిటీస్ అంటే తను ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా ఉండాలి ఫస్ట్లీ, తన మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట. తను అలా కూర్చొని అలా వద్దు, మంచి ఫ్యామిలీతో ఉండాలి, తెలుగు అబ్బాయి అయ్యి ఉండాలి ఫస్ట్లీ. ఎందుకంటే తను తెలుగు అమ్మాయి అయిపోయింది కాబట్టి ఇంకా తెలుగు అబ్బాయి అవుతారు. అంటే ఇంకా ఈ డీ టైంలో ఎక్కువగా సాయితో ఎక్కువగా ఆ ట్రాక్ అనేది ఒకటి ఉండేది. సో ఏంటి మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరిది? బాగానే ఉన్నావు, నాకు నచ్చేది, బట్ చెప్పలేం కదా మనం ఎప్పుడు ఏ సిచ్యుయేషన్ ఎలా తిరుగుతుందో. కానీ మిమ్మల్ని కూడా ఒక షోలో అత్తయ్య అని పిలవడం ఇలా జరిగింది. సో అంటే ఆ బాండింగ్ కొంచెం జనాలకు కూడా బాగా కనెక్ట్ అయింది కదా. సో ఎందువలన అంటారు? అది ఒక సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఎందుకు పాతవన్నీ అంతే మూవ్ ఆన్ అయిపోయింది, ఇంకా హ్యాపీ. వాడితే సాయి కూడా మంచిగా తన లైఫ్లో ముందుకు వెళ్ళాడు. ఆఫ్ కోర్స్ నేను ఇక ఆ చాప్టర్ క్లోజ్, బుక్ క్లోజ్. ఆ బుక్ వేసి ఈ బుక్ ఓపెన్ చేసి బుక్ సూపర్. అంటే ఇంకా మంచి గ్రోత్ అయితే వెళ్తున్నారు. బట్ ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? చేస్తా అంటున్నాను కదా. అదే అంటే కొన్ని నాకు కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఎందుకంటే నేను ఏది ఫీల్ అయ్యానో అది తను అది అంటే గో త్రూ అవ్వకూడదు అనమాట. తన ఆ బాధలు చూడకూడదు, ఏ ఆడపిల్ల కూడా చూడకూడదు. అంటే మన లైఫ్లో పడ్డవి చూడకూడదు అని నాకు దేవుడు ఒక గుణపాఠం ఇచ్చాడు. అది నేను ఎలాగైనా ప్రతి తల్లిగా పడే ఆరాటమే అది అనుకుంటా. పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటేనే బెస్ట్ ఆ బాధలన్నిటికన్నా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్తో నైనికాకి ఒక మంచి రీచ్, మంచి ఫేమ్ రెండు వచ్చేసాయి ఒకేసారి. సో దెన్ నెక్స్ట్ ఏం చేసినా చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఏదొస్తే చేశాను అన్నట్టు కాకుండా చూజీగా ఉండాలి. సో దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ నుండి తన కెరీర్ యాక్చువల్లీ ఇక్కడ నుండే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. సో ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ జోన్లో పంపిద్దాం అనుకుంటాను? చూడండి, చూసి అది ముందు నుంచి కూడా నేను చాలా తనకి ఫోక్ సాంగ్స్, వెబ్ సిరీస్, యూట్యూబ్కి వెబ్ సిరీస్, మూవీస్ సెంటర్ వస్తుంటాయి. కానీ తను అంటే స్టోరీ చూస్తుంది అనమాట. నేను దానికి అంటే నేను అందులో ఫిట్ అవుతానా లేదా, అందులో ఛాలెంజింగ్ ఏదైనా ఉందా లేదా, నా కోసం జస్ట్ వచ్చి బబ్లీ డాన్స్ చేసేసి వెళ్ళిపోయాం అలాంటి రోల్స్ తను చేయదు అని ముందు నుంచే డిసైడెడ్ అనమాట. ఏదైనా మంచి రూల్స్ ఉంటే చేస్తాను అని. సో అల్టిమేట్లీ యాక్టింగ్లోనే తను వెళ్ళాలనుకుంటుంది. సో మొత్తానికి యాక్టింగ్లో అయితే దుమ్ము లేపుదాం అనుకుంటుంది ఇంకా ఫైనల్గా. కాదు అంటే ప్రతి సీజన్లో మీరు ఫాలో అవుతారు కదా బిగ్ బాస్. సో ప్రతి సీజన్లో కూడా ఎవరికో ఒకరికి కొంచెం హెయిర్ కట్ అనేది చేస్తారు.
సో అది మనం చూస్తున్నాం. అమ్మో బాబాయ్, ఇవన్నీ వెళ్ళి నేనుగా హెయిర్ కట్ అవుతుందని అనిపిస్తుంది. సో ఈ సీజన్లో ఒకవేళ నైనిక అలాంటి డిసిజన్ తీసుకుంటే, హెయిర్ కట్ చేసుకుంటే, తనకి స్పెషలీ హెయిర్ కట్ అంటే అసలు ఇష్టం ఉండదు. తను ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా అది డ్యామేజ్ అయ్యాకనే అది నేను చెప్తాను అనమాట. అది డ్యామేజ్ అయిపోయి ఇంకా ఇది హెయిర్ బాగాలేదు, కొంచెం కట్ చేసుకోవాలని. ఆ సిచ్యువేషన్లో పాపం అది ఎంత బాధపడుతుందో ఏంటో నాకే చెప్పలేవు. ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది. అక్కడ ఏడుస్తుంటే నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూడాలి, ఇక్కడ మీరు కూడా ఏడ్చేస్తారు. ఇప్పుడు చూస్తుంటేనే అలా ఉంది. తను వేరే టైప్ లో ఏడుస్తుంది అనమాట. రియల్ తనకి హర్ట్ అవుతున్నట్టుగా అనమాట. హెయిర్ కాదు, ఏదో బాడీ పార్ట్ కట్ చేస్తున్నట్టుగా, పెయిన్ వస్తున్నట్టుగా ఏడుస్తుంది అనమాట. సో మేబీ అలాంటి డిసిజన్ తీసుకోదు. ఒకవేళ తీసుకుందంటే అది ఇంకా హౌస్ మెంబర్ యొక్క దీనికోసమే. అక్కడికి వెళ్ళాలంటే ఆడాలి, గేమ్ ఆడాలి అంతే. సో ఇప్పుడు వరకు నైనిక ఆడిన గేమ్లో బాగా మీకు నచ్చిన టాస్క్ ఏది? ఆ కోన్ గేమ్. ఆబ్వియస్లీ అది చీఫ్ చేసింది కాబట్టి, ఆ గేమ్ తనకి చీఫ్ చేసింది కాబట్టి అది నా ఫేవరెట్ గేమ్. ఇప్పుడు లాస్ట్ డే బలూన్ గేమ్, అది కూడా చాలా బాగా ఆడింది. పజల్ గేమ్ కూడా బాగానే ఆడారు ప్రేరణ ఇంకా నైనిక. అండ్ నైనిక ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అని, వాళ్ళు కూడా నిరూపించుకోవాలి అనేటట్లు వీడు చూస్తారు. సో అవతల క్లాన్ ఎవరున్నా, అవతల ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఏంటంటే గెలవాలి, మేమే వెళ్ళాలి అనేటట్లు చూస్తారు. సో ఈ వ్యత్యాసం అనేది మీకు ఎలా అనిపిస్తుంది బయట చూసేటప్పుడు? అది ఫేరే కదా, అందరికీ ఛాన్స్ రావాలి. అందరూ వాళ్ళ పవర్ ఏంటో వాళ్ళు చూపించుకోవాలి కదా, అప్పుడే సర్వైవల్ అవుతారు కదా, అక్కడ సర్వైవ్ అవుతారు. మరి లేదు నేనే అంటే ఇప్పుడు అన్నిట్లో నేనే కనిపించాలి అంటే అది ఎలా అవుతుంది? అందరికీ ఛాన్స్ ఎవరిస్తారు? అదే ఒక పాయింట్ పట్టుకొని నువ్వు వీక్ ఆలోచించకుండా చేస్తున్నావు అంటే అక్కడ నువ్వు చీఫ్, నువ్వు ఏమి టీచర్ కాదు కదా, చీఫ్ అక్కడ. అందులో తనేంటి ఏజ్లో చాలా చిన్నదే, అందరికంటే 3-4 years 5 years 6 years చిన్న. ఆదిత్యకు ఓం గారికి ఎలాగ చెప్తుంది ఈ పని చేయండి అని, అస్సలు అది ఆ సంస్కారమే లేదు దాంట్లో అనమాట. అది ఫస్ట్ నుండి ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి. ఏ పనైనా మనకి మనసుకు తగ్గితే చేయాలా, లేకపోతే చేయకూడదు. ఫోర్స్ఫుల్లీ ఏ పని చేయించకూడదు. సో ఇప్పటివరకు అయితే కొంచెం కరెక్ట్గా క్లారిటీగా వెళ్తుంటారు. అండ్ మీ ఫేస్ కట్ ఎక్కువ వచ్చినట్టు ఉంది కదా? లేదు, బట్ వాళ్ళ డాడీ అంటే తను ఎప్పుడు మీరు ఎవరు చూడలేదు కాబట్టి అలా అనమాట. లేకపోతే చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని డాడీ అన్నీ సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు అంటే డాన్సర్లు నుండి బయటకు వచ్చాక మాస్టర్లు అవ్వడం, సో ఒక మంచి మూవీస్, పెద్ద మూవీస్ కూడా చాలా మంది వస్తున్నాయి. సో అలాంటివి చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? తను ఎందుకు మరి తనకి లేదు కోరియోగ్రాఫర్ అవ్వడం అని. తను మంచి డాన్సర్, నాట్ కోరియోగ్రాఫర్. తను కూడా ఇప్పుడు అక్కడ ఎందుకు డాన్స్ చేయడం లేదు, ఎవరు తనకి నేర్పించడం లేదు కాబట్టి తను డాన్స్ చేయలేకపోతుంది. తనకి డీజే డాన్స్, ఫోక్ డాన్సెస్ అస్సలు రావు అనమాట. మీకు గుర్తుందా, కృష్ణ ముకుంద ఆ పాట చేసింది D13లో. శశి మాస్టర్ చాలా బాధపడ్డారు ఆ మాస్ స్టైల్ తనలో తేవడానికి అనమాట. చాలా అంటే తన జోన్ వేరు. ఓకే, మాస్టర్ ఎలా చెప్తే వాళ్ళకి ఏ కంఫర్ట్ జోన్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అలాగా, అంత నీట్గా. అంతేగాని తను మాస్టర్ అవ్వాలని కానీ అలా అయితే లేదు తనకి లేదు. ఇక్కడ కూడా తనకు వచ్చే గణేష్ మాస్టర్ పిలిచారు, జానీ మాస్టర్ పిలిచారు, కానీ తను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. లేదు మమ్మీ అలా వెళ్ళిపోతే నేను యాజ్ ఏ దీనిగా ఉండిపోతాను, వద్దు నాకు అనవసరం, నాకు వద్దు అని. ఫ్యూచర్లో డాన్స్ క్లాసెస్ ఇప్పుతుంది, అది కూడా ఇప్పుడు కాదు, ఒక 10-15 years తర్వాత మేబీ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్ స్టేజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేసినా ఇండస్ట్రీలోన కొన్ని అవకాశాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి, మనం ఇంకా సర్వే అవ్వలేము అనుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీతో షేర్ చేసుకుంటారా? తను చాలా పాజిటివ్ యాక్చువల్లీ అనమాట. నేను అయిపోతుంటాను అనమాట సమ్టైమ్స్. ఏంటికి వర్కౌట్ అవ్వడం లేదు, ఇంకా ఇది వద్దు, నువ్వు ఈ మధ్యన కూడా నీ బిగ్ బాస్ ముందు కూడా నేను తనకి నువ్వు కాస్మెటాలజీ చేయొచ్చు కదా, మాకు ఎలాగా సలూన్ ఉంది, నేను అందులోనే అంటే ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి నువ్వు అది టర్న్ అవ్వచ్చు కదా. ఇప్పుడు కొన్ని కాస్మెటాలజిస్ట్ ఉన్నారు కదా, HK మేకప్, వాళ్ళకన్నా ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను. వీళ్ళ తయారవుతావు, నువ్వు మంచిగా మాట్లాడతావు, నీకు నాలెడ్జ్ ఉంది, అలా చేయ. మమ్మీ ఏంటి మమ్మీ వేరే ట్రాక్ పట్టిస్తున్నావు మమ్మీ? లేదు ఏదో మంచిగా అంటే లేట్గా అయినా మంచిగా అవుతుంది మనకి, డోంట్ వరీ మమ్మీ, నేను ఉన్నాను కదా, నేను చేసుకుంటాను.
సో అన్నిటిలో నేనున్నాను అనుకుంటూ చేసుకుని వెళ్తాను. ఇప్పుడైతే తను చాలా అంటే ఆలోచించి అన్ని చేస్తుంటది అనమాట. సో అంటే తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంచెం బాగానే ఉంది ఇండస్ట్రీలో. సో అంటే కొంతమంది యాక్టర్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అంటే ఎవరైనా సజెస్ట్ చేశారా బిగ్ బాస్కి వెళ్తే కొంచెం ఇలా ఉంటుంది అని? ఇప్పుడు ఎందుకంటే నేను అడుగుతున్నా, బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చాలా మంది దగ్గర విన్నాం. సో అలా ఎవరైనా చెప్పారా? బట్ నేను చూసిన వాళ్ళది మంచిగా కెరీర్ సెట్ అవుతుంది కదా. ఆసురెడ్డి, నేని, పావని వాళ్ళు ముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఇంకా ఏదో కొంచెం మంచి ప్రాజెక్ట్స్లో కనిపిస్తున్నారు. అవన్నీ వాళ్ళ గ్రోత్. ఏదో ఇప్పుడు డీ కూడా అందరికీ ఫేమ్ ఇవ్వదు, ఇట్స్ యువర్ లక్. ఏది ఎవరికి ఎప్పుడు పబ్లిక్లో, అమ్మో పబ్లిక్లే మహారాజులు, వాళ్ళే పట్టుకెళ్తారు, వాళ్ళే దించుతారు అనమాట. నేను అందుకే నేను ఒక్కటే అడ్వైజ్ ఇచ్చాను, నువ్వు నీలా ఆడుకొని వెళ్ళిపో. ఎందుకంటే డీలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రేంజ్కి నేనికా అని అవుతా. మీరు నమ్మరు, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. డీలో ఏమేమి, అప్పుడు మణికొండ పప్పులగూడ దగ్గర అక్కడే హోటల్స్లో ఉంచేవారు మాకు అనమాట. సో మేము అవి స్నాక్స్ గట్టా ఇవన్నీ తీసుకోవడానికి కొంచెం వాక్ వెళ్ళేవాళ్ళం. బై వాకింగే అక్కడ దగ్గరలోనే అని వాక్ చేసుకుని, ఒక్కరోజు కూడా ఇలా అవ్వలేదు. మాకు ఒక ఆటో వాళ్ళు ఆగి, నేనుగా మ్యామ్ కూర్చోరా మ్యామ్, మీరు ఎందుకు నడుస్తున్నారు మ్యామ్, మేము దింపేస్తామని. మళ్ళీ దిగి మాకు దింపి ఫోటో తీసుకొని, మ్యామ్ మీ ఫ్యాన్ మ్యామ్ అదే ఆ రేంజ్. అంటే అంత పేరు వచ్చింది తనకి. సో ఇది నేను చెప్పలేము. ఫీల్ అవుతారు కదా మీరు, చాలా చాలా. అంటే ఇప్పుడు ఆ పేరు వచ్చింది కానీ ఇది మీరు ముందే ఊహించుకోరనమాట, ఇలా చెయ్యాలి, ఈ స్టేజ్ లో కూర్చోబెట్టాలి. అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడల్లా మీ ఇంటెన్షన్ అదే కదా, ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. సో ఒకసారి ఒక 10 మంది గుర్తుపట్టి సెల్ఫీ అడిగితే చాలా బాగుంటది, హ్యాపీగా. నాకు కూడా అడుగుతారు సెల్ఫీ. అలా చేసింది. నిన్నే తిరుగుతున్నావు, మీరు నేనిక వాళ్ళ మదర్ కదా అంటే, అంటే నాకే నైనిక వాళ్ళ సిస్టర్ అన్నారు అంటారు ఎక్కువగా కదా, చాలా అలాగే ఉంటారు. సో మొత్తానికి అంటే డి జోడీ నుండి ఇది నేర్చుకున్నాం అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్. చాలా మీలో పేషెంట్ ఉంది. మీరు 20 hours డాన్స్ చేసి తినకుండా డాన్స్ చేయగలరంటే డీకి రెడీ అవ్వండి. హార్డ్ వర్క్, అంత హార్డ్ వర్క్. కానీ ఒక ప్రూఫ్ చేస్తుంది ఆ ప్లాట్ఫామ్ మనుషులకి. అంటే ఏంటంటారు, ఒక రాయికి తీర్చిది అంటే అంటారు కదా, శిల్పంలా తయారు చేస్తుంది డీ స్టేజ్. అంటే కొన్ని ఏదైనా ఇండస్ట్రీలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో బయట ఎలా ఉంటుంది అలానే. మనం ఒక ఆడపిల్లని బయటికి పంపిస్తున్నప్పుడు ఇంకా భయం వేస్తుంది. ఇప్పుడు సొసైటీ చాలా చాలా దరిద్రంగా ఉంటుంది. ఎవరో చేసిన 1-2 పనులు అందరినీ బ్లేమ్ చేస్తాం, రైట్? సో అలాంటివి ఉంచినప్పుడు కరెక్ట్ అనిపించిందా? ఏం అంటే డేర్ చేస్తున్నా కదా, ఓకేనా ఆడపిల్లని ఇలా పంపిస్తున్నా, నా ఇష్టం కోసం తన ఫ్యూచర్ అనే ఒక ఆలోచనతో పంపిస్తున్నా అని మీకు ఎప్పుడైనా అనిపించింది? నేను ఇప్పుడు తనతోనే తిరిగాను, అందుకే. ఓకే, సింపుల్ సొల్యూషన్, ప్రాబ్లంకి సొల్యూషన్ నేను. ఓకే, నేను ఉంటుంటే ఎవడొస్తాడు? నిజంగా కరెక్టే, కొట్టే దమ్ముంది నాలో, అంతే. అందుకే దగ్గరికి ఎవడు కూడా రాలేదు. సో ఇక్కడ నుండి మాత్రం వస్తారు, కాకపోతే పెళ్లి చేసుకుంటారు వస్తారు. ఇప్పుడు మీరు బుక్ పట్టుకుని రాసుకోవడమే, స్వయంవరం చేయాలి అవుతుంది కూడా. ఇంకా ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అదే 10 షార్ట్ లిస్టెడ్, టాప్ 5, దాంట్లో టాప్ 1 ఖచ్చితంగా మ్యారేజ్ ట్రాఫీ నానిగా ట్రాఫీ గోస్. ఎందుకంటే ఈ టాప్ 1 లో ఉన్నారు ఎవరనేది చూడడానికైనా రావాలి. ప్లీజ్. సూపర్. అండ్ మీ స్మైల్ ఇంత బాగా స్మైల్ చేస్తానంటే దీని అనుకున్న కష్టాలన్నీ ఒకసారి అయితే మేము చూసాం. అండ్ బిగ్ బాస్కి పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? సేమ్ తను యాక్చువల్లీ ఇప్పుడు కెరీర్ అంటే మనుషులు మర్చిపోతున్నారేమో అనిపించింది అనమాట నాకు. అంటే ముందు ఫేమ్ లేదనే? ఫేమ్ ఉంది, బట్ అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? మీరు అలా స్క్రీన్లో కనిపించాలి కదా. ఆ ఫేమ్కి మళ్ళీ జస్ట్ రీకాల్ అనమాట అందరికీ, ఏ నేనికా ఉందిరా అని, ఇక్కడే ఉన్నా అని. దెన్ నెక్స్ట్ బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే, బిగ్ బాస్ సీజన్కి మధ్యన ఒక 9 months గ్యాప్ అనమాట. ఈ సీజన్లో ఉన్న వాళ్ళందరూ 9 months గుర్తుపెట్టుకుంటారు. దెన్ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం ప్రయారిటీ తగ్గుతుంది. మరి దెన్ ఆ తర్వాత ఏమనుకుంటారు? మీ బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది?
అంటే ఇప్పుడు తన ఫేస్ ఎవరో ఒకరు చూస్తుంటారు కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రికగ్నిషన్ ఐడెంటిఫై అయితే గట్టిగా ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. అది ఇచ్చేసిన తర్వాత తన లక్ ఎలా ఫేవర్ అలా. సూపర్. అండ్ నేను ఇప్పుడే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు చెప్తాను, మీకు నచ్చిన క్వాలిటీ. సో ఏదన్నా ఓపెన్గా చెప్పవచ్చు. సో డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్. స్ట్రెంగ్త్. ఓకే. స్టామినా, పావు. ఓకే, సూపర్. అండ్ అభయ్ నవీన్. తను యాక్చువల్లీ నేను టాప్ 5లో ఉంటాను అనుకున్నాను. తన మెచ్యూరిటీ లెవెల్, తన ఆలోచించే రకము అంటే చాలా, అది ఏమైందో పాపము తన బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అందరూ ఫిక్స్ అయ్యారు టాప్ 5 కంటెస్టెంట్. ఎందుకంటే అందరికి అన్న మంచి సజెషన్స్ ఇచ్చి మంచిగా చాలా మంచి అబ్బాయి. అది ఏమైందో మరి, ఎక్కడ రాంగ్. డిప్లొమాటిక్, వెరీ డిఫరెంట్. చాలా తను ఏం ఆలోచిస్తాడో, ఏ రోజుకి ఎలాగా ఉంటాడో, ఏ క్షణానికి క్షణానికి ఎలా మారుతారో వాళ్ళ మట్టుకు బిగ్ బాస్ హౌస్ మేట్స్ మట్టుగా వారికి చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అనమాట ఇప్పటి వరకు. సూపర్. సో తనలో మీకు ఒక క్వాలిటీ ఏదేమైనా ఇంటి పని మట్టుగా మంచిగా చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఒక దగ్గర ఉండడు. నేను బోర్ అయిపోతాను, నాకు పని ఇచ్చేయండి. అది క్వాలిటీ చాలా బాగుంది. చాలా బాగుంది. రైట్. అండ్ పృథ్వీ. అగ్రెసివ్. నాకు కొంచెం తన మీద భయం వేస్తుంది అనమాట. ఎప్పుడు ఆలోచించకుండా పనిచేస్తాడో అనిపిస్తుంటుంది అంతే. సో అవతల వ్యక్తులు, సో ఆడపిల్లల చూడకుండా కొంచెం ఆబ్వియస్లీ చూసాం కదా వాళ్ళ ఫ్రెండ్స్ అని, యష్మి, ప్రేరణ చూసిందే చెప్తున్నా. సో అండ్ నబీర్. హీరో షేర్. వరంగల్ గా షేర్, హైదరాబాద్ లో ఉన్నాడు ఇప్పుడు. సో తన గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? అబ్బాయి చాలా ప్లానింగ్ మీద వచ్చాడు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మెల్లమెల్లగా ఆరోపం బయటకు వస్తుంది అనమాట. 3rd 4th వీక్లో అంటే ఇక్కడికి వచ్చేసాడు. సో ఇంతకు ముందు ఏంటంటే ఏం అరిస్తే ఏమనుకుంటారు, బయటికి ఆ సౌండ్ ఎలా వినిపిస్తుందో అని ఒక భయం అవుతుంది. బట్ ఇప్పుడు ఓపెన్ గా కాన్ఫిడెన్స్ వచ్చింది అబ్బాయిలో, చాలా కాన్ఫిడెన్స్. అందులో టాస్క్ లో విన్ అవడం, ఆ టాస్క్. నేను పృథ్వీ కాదు, నబీల్ ఫ్యాన్. సూపర్. అంత తినేసి వెంటనే ఇమ్మీడియట్లీ వెళ్ళి ఆడడం అంటే లిమిటెడ్ రేషన్. మరి ఆ లిమిటెడ్ రేషన్లో పొట్ట డైజెషన్ కూడా అలాగనే ఉంటుంది కదా. అందులో సడన్ గా బిర్యానీ, ఇన్ని చికెన్ ముక్కలు తిని ఆ ప్రొసీజర్ అంటే అందరూ వెళ్ళి అక్కడ 3 hours వాడు. గ్రేట్. అండ్ శేఖర్ భాష. ఫనీ, నా ఫేవరెట్ పర్సన్ శేఖర్ భాష గారు. కామ్ గా ఒక్కొక్కటి ఇలాగా వచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. నమ్ముకో బాబు, చాలా సైలెంట్ గా నవ్వుకోండి. నవ్వుకోండి చాలా. అంటే శేఖర్ భాష గానీ, లేకపోతే అభయ్ నవీన్ గానీ, బేబక్ గానీ, వీళ్ళు ఫస్ట్ లో వచ్చేస్తారు అనుకునే క్యాండిడేట్లు అనుకున్నారా? అభయ్ నవీన్ అసలు శేఖర్ భాష గారు నాకు ఎందుకు అనిపిస్తుంది వాళ్ళు తన సెల్ఫ్ గా వచ్చేసారేమో అని. ఎందుకంటే కొడుకు పుట్టాడు అవన్నీ దానివల్ల వచ్చేసారని అంటారు. బేబక్క కూడా కొన్ని రోజులు ఉంటే ఇంకా మంచి ఎంటర్టైన్ చేసిందేమో. మంచి తన స్టార్ట్ చేశారు, తను వచ్చేసారు. ఫస్ట్ డేనే ఫస్ట్ సెకండ్ డేనే నామినేషన్ అండ్ ఫస్ట్ కుక్కర్ కావాలంటారా బాబు ఈ సోనియా. అమ్మో, నేను అప్పుడే అనుకున్నా ఎందుకమ్మా ఎంత కుక్కర్, చిన్న మాట. ఓకే ఆకలి వేస్తుంది, ఓకే, బట్ స్టిల్ ఇంటర్వ్యూ చేశా. కిచెన్ లోకి వెళ్ళి అక్కడ కుక్కర్ మాట చూసాను నేను. కుక్కర్ అయితే వద్దు అన్నారు అనమాట. అది మీ ఛానల్ అని అన్ని గమనించలేదు, బట్ నేను చూసా అది కుక్కర్ మాట ఎత్తొద్దు నువ్వు అని. చాలా చాలా పని. అండ్ సోనియా. ఓకే, తన గేమ్ తన ఆడుతుంది. అందరూ ఆడడానికే వెళ్ళారు అల్టిమేట్లీ కదా. తన గేమ్ తనకు వచ్చిన ఆబ్వియస్లీ. తన గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? సమ్ టైమ్స్ తను రాంగ్ కాదు, మంచిగా డిసిజన్ అంటే ఎవరికైనా గైడెన్స్ అన్నీ చెప్తుంది. అలా అని పూర్తిగా తను తప్పు అని కూడా చెప్పలేము. ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉండిపోవడం వల్ల తనకి మైనస్ వస్తుంది, వేరేగా వస్తుంది. తన గేమ్ అవ్వచ్చు, గేమ్ పరంగా అయితే తను చాలా మస్తుగా ఆడుతుంది. తను ఆడే ఒక్కొక్క వర్డ్ చాలా క్లారిటీగా వచ్చేది అనమాట. ఫస్ట్ వీక్ యష్మికి యాక్చువల్లీ ఆ యష్మికి ఎందుకు చీఫ్ చేశారు, నబీల్కి ఎందుకు చేయలేదని నాకు వచ్చింది అనమాట. నేను అనుకున్న పక్క నిఖిల్ ఏదో చెప్పుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు బడీస్గా వచ్చారు కదా, ఏదో చేస్తుంటాడు, దీనికి మనిపులేట్ చేస్తుంటారు, అందుకే నబీల్. లేకపోతే నబీల్ అన్నది నేనిక నబీల్ అని, కానీ ఎందుకో మరి
మేబీ హౌస్ అంటే ఇంటి పనులు అవన్నీ మేనేజ్ చేయాలి అని యష్మికి తీసుకున్నారా? యష్మికి అమ్మ బాబాయ్ ఏంటి వాళ్ళిద్దరికి నామినేషన్లో పెట్టేసింది అమ్మాయి. ఇంకా ఫిక్స్. నేను ఎప్పుడు ఉంటాను అన్ని రోజులు మీ ఇద్దరికి అన్నారు. సో యశ్విని గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? యష్మి ఇప్పుడు పర్వాలేదు, ముందు ముందు 2 వీక్స్ అస్సలు నచ్చలేదు అమ్మాయి, బట్ ఇప్పుడు పర్వాలేదు. కొంచెం లాస్ట్ ఇయర్ కొంచెం శోభా టైప్ లో ఫస్ట్ వీక్ అలా అనిపించింది. అంటే యాక్చువల్లీ ఆ ఎగ్ గేమ్ లో నాకు చాలా నచ్చింది అనమాట. తనలో దమ్ము లేదు అయినా తను వెళ్ళి ఫైట్ చేసింది, అది నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ ప్రేరణ చబ్లీ బబ్లీ కాదు, చాలా మంచి క్యూట్ క్యూట్ క్యూట్, తన మాటలు అవన్నీ చాలా క్యూట్. తను చేసే చిన్న చిన్న మిస్టేక్లు చేసినప్పుడు నిన్న మణికంఠకి మీరు ఎందుకు తీశారు చాలా బాగుంది. కరెక్ట్. అంటే మీరు వీక్ క్యాండిడేట్ మీరు తీసుకున్నారు, ఇక్కడేమో స్ట్రాంగ్ దాన్ని తీసేస్తున్నారు. ఆబ్వియస్లీ అల్టిమేట్లీ వాళ్ళు హౌస్ కోసం ఆడవలసింది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కి స్టాప్ చేస్తే వీళ్ళు సర్వైవ్ అవుతారు కదా మోర్ డేస్ అక్కడ. అండ్ మొన్న నామినేషన్ లో కూడా ఫస్ట్ వీక్ నేను నాకు చెత్త కోసం వేసారు, ఇప్పుడు నా చెత్త చాలా బాగా. టాస్క్లు కూడా ఒక మస్తుగా ఆడుతుంది, గట్టిగా ఇస్తున్నారు అనమాట. ఈసారి ఆడపిల్లలందరూ టాస్క్లో చాలా బాగా ఆడుతున్నారు. సీత అవని, విష్ణుప్రియ అవని అని గట్టిగా ఆడితే ఆడపిల్లలోనే ఒకళ్ళు వచ్చే అవకాశం ఉందేమో, మేబీ చెప్పలేము. ఇప్పటి వరకు విన్ అయ్యారా సీజన్ 7 వరకు ఆడపిల్లలు? ఓటీటీ ఒక్కటి అయింది తప్ప మిగతాది ఏది లేదు. అంటే ఫస్ట్ ఉమెన్ అవ్వాలని అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కదా, అప్పుడు ఈ హౌసే వేరేగా ఉంటది. అండ్ విష్ణుప్రియ చూసుకుంటే అంటే ఎంతో కొంత బాగా తెలిసిన జనాలకి ఇంకా విష్ణుప్రియ ఆటలోకి రాలేదనిపిస్తుంది నాకైతే. తన ఎంటర్టైన్మెంట్ మటుగా మస్తుగా చేస్తుంది, ఎంజాయ్ మూమెంట్ లో అదే ఆ జోన్ లో తను క్లియర్ గా చెప్తుంది కదా, ఇప్పుడు నేను ఇంకా అక్కడ వరకు రాలేదు అని వస్తుంది. తను స్మార్ట్ తట్టుకోలేదు అంటారు ఇంకా. అంతే. కాకపోతే కొన్ని నోరు జారేస్తాను అనమాట అమ్మాయిలు. ఎందుకు తిట్టుకోవాలో అది నాకు అర్థం, నాకు అది నచ్చదు. అందులో పబ్లిక్ గా మీ మాటలు బయటకు వెళ్తున్నాయి, బయట మనుషులు చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, అది మీకే అన్ఫేర్ అనమాట. అబ్బాయిలకి అగ్రెసివ్ ఎంత నష్టం అనుకుంటామో అమ్మాయిలకి అదే మైనస్ అవుతుంది. బట్ నాగార్జున సార్ ఇస్తున్నారు వార్నింగ్స్. సూపర్. అండ్ కిరాక్ సీత చాలా టాలెంటెడ్ అమ్మాయి తను. యాక్చువల్లీ చాలా కామ్గా ఉంటుంది, టాప్ ఎప్పుడు మాట్లాడితే ఎక్కడ ఏం చేయాలో చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ వీక్ చూడగానే నాగార్జున గారు కిరాక్ కనిపించడం ఆ వీక్ తర్వాత నుండి మస్తుగా ఆడింది, చాలా బాగా మారింది. అంటే నిజంగా కిరాక్ ఎలా అనిపించింది. అండ్ వీళ్ళ బాండింగ్ కూడా బాగా కనెక్ట్ అయింది. నైని, విష్ణు, సీత. నేను అనుకోలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్. నా కోసం ఇది అసలు తను ఫ్రెండ్షిప్పే చేయదు, అది కూడా అంత బాగా వాళ్ళతో ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ కొంచెం దూరం ఉంటారు, ఫ్రెండ్షిప్ బాగా కనెక్ట్ అయ్యారు చాలా బాగా. అందరి ఇంటెన్షన్ ఒకటే, న్యాయం వైపు ఉండాలి, అక్కడ అన్యాయం జరుగుతుంది అనేటప్పుడు కొంచెం వాయిస్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో అది కొంచెం అది కదా, వాళ్ళకి కాదు గ్రూప్ హౌస్ కదా, అందరిది హౌస్ అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్ గా మొత్తం హౌస్ మేట్స్ అందరిలో కూడా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? నిఖిల్. ఓకే. సో అమ్మాయిల్లో నైనిక నేను అనుకుంటున్నా. అంటే మైండ్ గేమ్స్ ఆడడం లేదు కాబట్టి, అంటే డల్ అయ్యిందని మనం అది వేరే చూస్తే ఇంకా మరి ఎవరైనా చెప్పాల్సింది లేదు. సో అది మరికి వచ్చే రోజుల్లో అన్ని అందరి ఫేసెస్, రియల్ ఫేసెస్ బయటకు వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ వీక్ లో వీకెస్ట్ కంటెస్టెంట్ ఏదైనా ఇల్లు వెళ్ళిపోతారని ఎవరు ఉన్నారు? నాకు ఎందుకు ఆదిత్య గారు అనిపిస్తుంది అనమాట. తను ఆడడం లేదు అనమాట, అందుకు ఒక దగ్గర కూర్చుంటున్నారు. మాట్లాడాలి కానీ ఈ వీక్ బెటర్ దెన్ 3 వీక్స్ అనమాట. తను టాస్క్లు ఆడారు, కొంచెం మాట్లాడుతున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. లాస్ట్ శివాజీ గారు ఎంత బాగా నేను అనుకున్నా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అలా ఉంటారు అని శివాజీ గారు, బట్ ఛాన్స్ దొరకలేదు. సో ఫైనల్గా ఇప్పుడు ఎలాగైనా ఒక 10 వీక్స్ అయితే ఉండిపోతారు. మీరు స్టేజ్ మీదకి వెళ్ళే రోజు వస్తుంది. సో మీరు ఒకవేళ స్టేజ్ మీదకి వెళ్తే నాగార్జున గారితో సో ఏం మాట్లాడాలనుకుంటాను? అమ్మో ఏమో మరి, బేబక్క సేమ్ మాటలు రావు తనతో మాట్లాడడం. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసాం, ఎంతో క్లోజ్ అతను అంటే అందరికి రెస్పెక్ట్. నాకు చిన్న క్రష్ కూడా అని నాగార్జున గారు అంటే చాలా. ఖచ్చితంగా అయితే స్టేజ్ మీద కలిసేస్తారు. అయితే చూద్దాం, అక్కడి వరకు వెళ్ళాలి.
ఐ హోప్. అండ్ ఇన్ని సీజన్లో చూసుకుంటే ఫిమేల్ నుండి ఒక్కరు కూడా విన్ అవ్వలేదు. ఐ హోప్ ఈ సీజన్ విన్ అయ్యే అవకాశం Female ఉంటే win. బాగుందని. ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే హౌస్మేట్ అయ్యారంటే చీఫ్ అవడం అంటే గ్రేటు. అండ్ అదే స్కోప్ మనకి మళ్ళీ చూపిస్తే అయ్యే అవకాశం ఉంది. సో కప్పుతో వస్తే హ్యాపీ, ఓ సూపర్ లేకపోయినా మంచి మనసుతో మంచి అంటే ఏమంటారు జనాల హృదయాలు అయితే అభివృద్ధి గెలుచుకొని వస్తుంది. గెలుచుకొని వస్తే అది ఎందుకంటే ఇప్పుడు వరకు 4 వీక్స్ లో ఎక్కడ మైనస్ లేదు. వేరే టాపిక్స్ ఎక్కడ రావట్లేదు. నైని ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, ఇలా అమ్మాయి అలా అమ్మాయి ఒక నెగిటివ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. సో అదే పాజిటివ్తో వచ్చేస్తే అదొక హ్యాపీనెస్. దాంతో పాటు కూడా మనకు కావాల్సింది కూడా పట్టుకొని ఇంకా డబల్ దుమ్ము లేపేద్దాం బయట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. సో విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆడియన్స్కి ఏదైనా చెప్పాలనుకుంటే నేను ఒకటే చెప్తున్నా, చిన్నదయి గట్టిదయి పొట్టిదయి మీదయి ఎవరైనా తను మీకోసమే ఆడుతుంది. సో ప్లీజ్ తనకి అంటే ఎప్పుడైనా నామినేషన్లో ఉంటే ప్లీజ్ కాపాడుకొని చూడండి. ముందుకు మీరే పంపగలరు, ప్రజలే పంపగలరు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ అప్, మీ రాజేష్. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.